ఒకానొకప్పుడు గోదావరి తీరాన ఉన్న పల్లెటూరు వెంకటాపురం. రామయ్య అనే పేద జాలరికి భార్య. వేట మీదే వాళ్ళ బ్రతుకు. భీమరాజు అనే రాక్షస జమీందారు ఆ ఊరిని పాలిస్తున్నాడు. దయనీయమైన స్థితిలో ఉన్న రామయ్య ఇంట్లో ఒకరోజు ఉదయం భార్యాభర్తల మధ్య ఇలా మాటలు మొదలయ్యాయి. ఏవండి, పాత వల పట్టుకుని మళ్లీ నదికి వెళ్తున్నారు. నిన్న ఒక్క చిన్న చేప కూడా పడలేదు. ఈరోజు కూడా అంతే జరిగితే మన బ్రతుకేం కావాలి? శిస్తు కోసం జమీందారు మనుషులు ఇంటి మీదికొస్తారు. నాకు భయంగా ఉంది. వాళ్ళు దుష్టులు. నీ బాధ నాకు తెలుసు సీతమ్మ. నా కడుపు కూడా ఆకలితో మండుతోంది. దేవుడు మనల్ని ఇంత పేదరికంలో ఎందుకు పెట్టాడో. ఈరోజు ఎలాగైనా వేట పట్టాలి. వల విసిరితే పెద్ద చేప పడినట్టుంటుంది, కాని తీస్తే ఏమీ ఉండదు. మన కర్మ. దేవుణ్ణి తిట్టుకుంటే కడుపు నిండదు. మీరు వెళ్ళి వల సరిగ్గా వెయ్యండి. భీమరాజు మనుషులు వస్తే నేనేం చెప్పాలి? వాళ్ల మాటలు వింటేనే భయంతో గుండె ఆగిపోతుంది. శిస్తు కట్టకపోతే ఇంటి నుంచి గెంటేస్తామన్నారు. వేదిన పడేస్తారేమో అని భయంగా ఉంది. నేను వచ్చేదాకా ఎవరొచ్చినా ఆగమని చెప్పు. ఈరోజు పెద్ద చేప పడితే దాన్ని అమ్మి శిస్తు కట్టేస్తాం. నేను నది లోతుల్లోకి వెళ్లి వేట చేస్తాను. ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడుకుంటాను. నువ్వు గడియ పెట్టుకుని ఇంట్లోనే కూర్చో. ఎవరికీ పలుకకు. అలాగే చేస్తాను. మీరు జాగ్రత్త. గోదావరి తల్లి ఈ రోజైనా కరుణిస్తుందేమో చూద్దాం. నాకు ఆకలైనా పర్వాలేదు. మీకు పెట్టడానికి ఒక్క మెతుకు కూడా లేదు. అక్కడికెళ్ళి ఎండలో నీళ్లెల్లో పడి మాడిపోతారు. దేవుడు మనకి రాత్రులు ప్రశాంతత కూడా లేకుండా చేశాడు. నేను నీళ్లు తాగి బతికేస్తాను. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేను. ఈరోజు కొత్త ప్రదేశంలో వలవేస్తాను. ఖచ్చితంగా చేపలు పడతాయి. నేను తొందరగా వస్తాను. నువ్వు ఏం ఆలోచించకు. నేనిక ధైర్యంగా నదికి వెళ్తాను. రామయ్య వేటకు బయలుదేరబోతుండగా జమీందారు మనుషులు ఇంటి వద్దకొచ్చి కేకలు వేశారు. యారా రామయ్య, ఇంట్లో దాక్కున్నావా? బయటికి రా. నిన్న అస్సలు వదలొద్దని దొర చెప్పారు. గడువు అయిపోయింది. దాచుకున్న శిస్తు 10 రూపాయలు వెంటనే కట్టో, లేదా మీ ఇల్లు సామాను జప్తు చేస్తాం. ఒక్క ముక్క మాట్లాడవేం? వచ్చాను దొర, దండం. 2 రోజులుగా నదిలో వేటలేక పస్తులున్నానయ్యా. దయచేసి ఇంకొక్క రోజు సమయం ఇవ్వండి. ఖచ్చితంగా చేపలు పడతాయి. వాటి నమ్మి మీ డబ్బులు రేపు కట్టేస్తాను. మమ్మల్ని క్షమించి వదిలేయండి. పుణ్యం ఉంటుందయ్యా. దయుంచండయ్యా. మాకీ ఊరిలో ఎవ్వరూ లేరు. ఒకే ఒక్కరోజు గడువివ్వండి. మా దరిద్రం మీద జాలి చూపండి. గడువిస్తే ఎలాగైనా అప్పు తీరుస్తాం. మమ్మల్ని బయటికి గెంటెయ్యొద్దు. నా ప్రార్థన వినండి. ఏడుపులు వినడానికి రాలేదు. రాత్రికి అసలు వడ్డీతో సహా 15 రూపాయలు కట్టాలే. ఒక్క దమ్మిడి తగ్గినా ఒప్పుకోను. ఇది భీమరాజ్ ఆజ్ఞ. డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని వీధిని ఇడ్చుకుంటూ వెళ్తాను. దొరగారికి కోపం వస్తే ఘోరంగా ఉంటుంది. 15 రూపాయల? నిన్నటిదాకా 10 అన్నారు కదా. రాత్రికి రాత్రే 5 రూపాయలు పెంచితే ఎలా కట్టగలమయ్యా? ఇది ఘోరమైన అన్యాయం. ఒక్క అనా సంపాదించడం కష్టంగా ఉన్న రోజుల్లో ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? యాది ధర్మమో దొరగారికి తెలుసు. ఆయన అడిగింది ఇవ్వాలి. రాత్రికి డబ్బులు లేకపోతే ఇల్లు పడవ ఖచ్చితంగా జప్తు చేస్తాం. రాత్రి లోపల 15 రూపాయలు సిద్ధంగా ఉంచండి. నేను వెళ్తున్నాను. రేపు ఉదయం కల్లా ఊరు నుండి గెంటేస్తాం. జమీందారు మనుషులు బెదిరించి వెళ్లిపోయిన తర్వాత భయంతో వణికిపోతున్న సీతమ్మ భర్తతో తన ఆవేదన పంచుకుంది. విన్నారా? 15 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాం? పడవ లాక్కుంటే మనం ఎలా బతకాలి? ఈ కష్టాలు తట్టుకునే శక్తి లేదు. ఏడవకు సీతమ్మ. ఏడిస్తే కష్టాలు తీరవు. నేను నదికి వెళ్లి వేట మొదలు పెడతాను. నా ప్రాణం పెట్టి గట్టి ప్రయత్నం చేస్తాను. గోదావరి తల్లిని మాత్రమే నమ్ముకుందాం. నువ్వు గుండె రాయి చేసుకుని ధైర్యంగా ఇంట్లో ఉండు. వెళ్ళొస్తాను. నిరాశతో నదికి చేరుకున్న రామయ్య వల విసురుతుండగా పక్కనే ఉన్న మరో జాలరి పుల్లయ్య పలకరించాడు. గామి రామయ్య, చాలా బాధగా ఉన్నావు. నేను చూస్తున్నాను. వల విసురుతున్నావు కానీ ఒక్క చేప పడలేదు. ముఖం అలసిపోయింది. ఏం జరిగిందే? ఏమైనా పెద్ద కష్టమా? ఇంత బాధగా ఎందుకున్నావు నాకు చెప్పు మిత్రమా. ఏం బాగాలేదు పుల్లయ్య. ఒక్క చేప రాలేదు. జమీందారు మనుషులు వచ్చి దారుణంగా బెదిరించి వెళ్లారు. రాత్రికి 15 రూపాయలు కట్టాలి. భయంతో ఊపిరాడట్లేదు. డబ్బులు లేకపోతే నా ఇల్లు పడవ జప్తు చేస్తారంట. నది పాలే నేను. ఆ దుర్మార్గాలకి అంతులేదు. ఇక్కడ ఎవరూ ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు. నాకు ఒక్క చేప పడలేదు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా వృధాగా కష్టపడకుండా ఇంటికి వెళ్ళు. ఈరోజు గ్రహచారం బాగాలేదు. లేదు పుల్లయ్య, ఖచ్చితంగా వల వేసి చేప పట్టాలి. లేదా నా ఇల్లు వాళ్ళ చేతుల్లోకి పోతాయి. నది లోతుటి నీళ్లలోకి వెళ్ళి వల విసురుతాను. నాకు ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఎలాగైనా వేట దొరకాలి.
తోటి జాలరి వెళ్లిపోయాక రామయ్య నదిలో మరింత లోతుకు వెళ్లి బాధగా గోదావరి తల్లిని వేడుకున్నాడు. దేవుడా, ఏమి దరిద్రమిది! ఒక్క చేప తగలట్లేదు. గోదావరి తల్లి, నా మీద జాలి లేదా? శిస్తు కట్టకపోతే నా బ్రతుకు నాశనం అవుతుంది. ఇల్లు పడవ లాక్కుంటే చచ్చిపోవడమే గతి. నన్ను కరుణించు తల్లి, బలం లేదు తల్లి. అకస్మాత్తుగా రామయ్య వలలో ఏదో బరువైనది తగిలింది. అమ్మో, వల తీస్తుంటే బరువుగా ఉంది. ఖచ్చితంగా పెద్ద చేప పడి ఉంటుంది. దాన్ని నమ్మితే 15 రూపాయలు వస్తాయి. ఎంత అపారమైన బలంతో ఉంది! దేవుడు నా కష్టాలు చూసి మొరాలకించాడు. నా కష్టాలు పూర్తిగా తీరిపోతాయి. బయటకు తీసిన వలలో మెరుస్తున్న చేపల్ని చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. అరే, ఏం చేపలివి ఇంత వింతగా ఉన్నాయి? జీవితంలో ఇంత పెద్ద ప్రకాశవంతమైన చేపలను చూడలేదు. వీటిని నమ్మితే చాలా డబ్బులొస్తాయి. నా కష్టాలు తీరిపోయినట్లే. నా భార్యకి ఇంటికి వెళ్ళి చెప్తే ఎంత సంతోషిస్తుందో. అంతలోనే వలలో చిక్కుకున్న బంగారు చేప మనుషుల భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ దయగల రామయ్య, మమ్మల్ని చంపకు, ప్రాణభిక్ష పెట్టు. మేము జీవితకాలం రుణపడి ఉంటాం. మమ్మల్ని వలలో నుంచి బయటికి పంపు. మమ్మల్ని సంతలో అమ్మకూడదు. మమ్మల్ని తిరిగి నదిలోకి స్వేచ్ఛగా వెళ్ళనివ్వు. దండం పెడతాము. అరే, ఎవరు మాట్లాడుతున్నారు? చుట్టుపక్కల ఎవరు లేరుగా? నాకు మతి భ్రమించిందా? ఈ చేప నిజంగా మాట్లాడుతుందా లేదా ఊరి జనాలు దాక్కుని అరుస్తున్నారా? నాకు చాలా భయంగా ఉంది. ఎవరండి మీరు? నన్ను ఇలా భయపెట్టకండి. నేను నీ ముందు నిజంగానే మాట్లాడుతున్నాను. నేను చేపల రాజును. ఈ ఇద్దరూ నా మంత్రులు. నన్ను నమ్ము. నీ బాధలు కష్టాలు తెలుసు. భయపడకు. నేను సాధారణ చేపను కాదు, ఒక పవిత్ర చేపను. వింతల్లో వింత, చేప మనిషిలో మాట్లాడటమా? నాకు నిజంగా ఆకలి దెబ్బకి పిచ్చి పట్టింది. ఆ జమీందారు ఆందోళన వల్ల భ్రమలు కలుగుతున్నాయి. దేవుడా, దరిద్రంతో పాటు కొత్తగా పిచ్చి కూడా తెప్పించావా? నా జీవితం ఇలా అయిందేంటి? ఇది నీ కంటి భ్రమ కాదు. వాళ్ళలో మేము చిక్కుకుపోయాం. మమ్మల్ని సంతలో అమ్ముకోవాలని అనుకుంటున్నావు. కానీ మా ప్రాణాలు తీయక వదిలేయ్. దేవుడి దయ వల్ల పుణ్యం ఉంటుంది. మంచివాడివి. మమ్మల్ని వరంగా భావించి వదిలేయ్. మిమ్మల్ని వదిలేయాలా? మీరు బంగారంలా మెరిసిపోతున్నారు. అమ్మితే చాలా డబ్బులొస్తాయి. నా అప్పులు తీరిపోతాయి. ఇల్లు పడవ మిగులుతాయి. మిమ్మల్ని వదిలేస్తే ఈరోజు నా భార్య ఆకలితో చచ్చిపోతుంది. ఆ దారుణం నేను చూడలేను. నీ కష్టాలు తెలుసు రామయ్య, కానీ నేను గోదావరి దేవత బిడ్డను. చంపితే అపచారం జరుగుతుంది. ఒకసారి ప్రాణభిక్ష పెట్టు. ప్రాణాపాయం కష్టం వస్తే తీరుస్తాను. డబ్బుల లోటు రానివ్వను. మమ్మల్ని ఇప్పుడే కాపాడు తండ్రి. నాకు రాత్రికి 15 రూపాయలు కావాలి. మిమ్మల్ని వదిలేస్తే ఇంటికి వెళ్ళి నా భార్యకి ఏం చెప్పాలి? ఆ దుర్మార్గుడు జమీందారు ఇల్లు లాక్కుంటాడు. మమ్మల్ని ఊరు నుండి వెలివేస్తారు. మేము ఎక్కడ ఎలా బతకాలి? మీరే దారి చెప్పండి. ప్రాణం విలువ ఈ సృష్టిలో అనంతమైంది. మమ్మల్ని కరుణించి కాపాడు. నీ మంచితనం భవిష్యత్తులో మేలు చేస్తుంది. దయుంచి మమ్మల్ని నీళ్లలో వదిలేయ్. మేము దంపతులకు రుణపడి ఉంటాం. ప్రాణదానం చేస్తానని మాటివ్వు. నిన్ను మేము చూసుకుంటాం. ఒక పక్క ప్రాణాలు తీసే ఆకలి, ఇంకొక పక్క అప్పు. కానీ మనుషుల్లో మాట్లాడే జీవులను చంపలేను. చేతులు రావట్లేదు. అమ్మి డబ్బులు సంపాదించినా పాపం వెంటాడుతుంది. సరే, వదిలేస్తున్నాను. నా దరిద్రపు బతుకు రాత ప్రకారమే జరుగుతుంది. మనసు మార్చుకున్న రామయ్య వలలోని చేపల్ని జాగ్రత్తగా తిరిగి నదిలోకి వదిలిపెట్టాడు. ధన్యవాదాలు రామయ్య. ఈ మహా ఉపకారం మేము ఎప్పటికీ మర్చిపోం. నీకు పెద్ద ఆపద వస్తే నదీ తీరానికొచ్చి బంగారు చేప సహాయం కావాలి అని 3 సార్లు పిలువు. వెంటనే వచ్చి తోడుగా ఉంటాం. సత్యం. సరేలే, వెళ్ళండి. నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో ఏడుస్తూ కనపడాలి. మీరు నదిలో సంతోషంగా ఉండండి. భారంగా వెళ్తాను. ఆ కర్కశ భీమరాజు నన్ను ఏం చేస్తాడో చూస్తాను. నాకిక చావొక్కటే గతి. ఖాళీ చేతులతో భారంగా ఇంటికి చేరుకున్న రామయ్యను చూసి సీతమ్మ ఆందోళనగా అడిగింది. ఏవండి, ఎవరినైనా బ్రతిమిలాడి డబ్బులు తెచ్చారా? భీమరాజుగారు కరుకు మనుషులతో వచ్చారు. నాకు భయంతో ఊపిరాడట్లేదు. నదిలో చేపలు పడ్డాయా? వాళ్ళు కోపంగా ఉన్నారు. డబ్బివ్వకపోతే కొంప తీస్తారు. ఏమైనా తెచ్చారా లేదా? లేదు సీతమ్మ, ఈరోజు ఒక్క చేప దొరకలేదు. దొరికినా చంపడానికి చేతులు రాలేదు. నీకు ఆకలి తీర్చలేని దౌర్భాగ్యుణ్ణి. మనకి ఆ జమీందారు చేతిలో చావొక్కటే శరణం. నాకింకా ఈ దరిద్రపు జీవితం బతకాలని లేదు. ఏంటి మీరు చెప్పేది? ప్రాణాలకు తెగించి వెళ్ళానన్నారు కదా. ఇప్పుడు మన గతేంటి? మనం వీధి పాలేనా? దేవుడా, ఇంత చిన్న చూపెందుకు? తలదాచుకునే గుడిసె ఇల్లు కూడా పోతుందిప్పుడు. అంతలో
క్రూరుడైన జమీందారు భీమరాజు తన అనుచరులతో రామయ్య గుడిసె ముందుకొచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు రామయ్య? డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదా? కోటయ్య, వాడింట్లో ఉన్న పాత సామాను వీధిలో పడై. వాళ్ళకి ఈ రోజు నుండి ఇల్లు లేదు. ఈ రోజు వాడి అంతు చూస్తాను. అయ్యా భీమరాజు గారు, క్షమించండి దొర. వేట పడలేదు. ఇంకొక రోజు సమయం ఇవ్వండి. కాళ్ళు పట్టుకుని మొక్కుతాను. మా ప్రాణాలు నిలిపే పడవ ఉంచండయ్యా. అనాథలమైన మా బతుకులు మసిపోతే మీకేమొస్తుంది? మీ కాళ్ళెవరికి కావాలి? దొరగారు చెప్పింది వినలేదా? సామాను బయటపడేనా? మర్యాదగా గుడిసెలో నుంచి బయటికి నడువో. నిన్ను ఏ దేవుడు కాపాడతాడో నేను చూస్తాను. దొరగారి మాట ఊరిలో శిలాశాసనం. ఆగు కోటయ్య, నీకు గడువు అయిపోయింది రామయ్య. కాని నేను చెప్పిన ఒక కష్టమైన పని చేస్తే ఇల్లు వదిలేస్తాను. అప్పంతా ఒకేసారి మాఫీ చేస్తాను. ఒప్పుకుంటావా లేదా? ఇది ప్రాణాలు దక్కించుకోవడానికి ఆఖరి అవకాశం. ఏం పనయ్యా? మీరు చెప్తే ఏమైనా చేస్తాను. మా ఇంటిని లాక్కోకండి. పనేమిటో చెప్పండి దొరా. నేను నా ప్రాణాలు పనంగా పెట్టి చేయగలిగితే తప్పకుండా చేస్తాను. నిన్న రాత్రి విహారయాత్రలో నా వజ్రపు ఉంగరం గోదావరి అట్టడుగు లోతుల్లో పడిపోయింది. రేపొద్దున కల్లా ఆ ఉంగర నదిలో వెతికి తెచ్చి ఇస్తే అప్పు మాఫీ. ఇది నా తీర్పు. ఇది ఘోరమైన అన్యాయం. నది లోతుల్లో పడిపోయిన చిన్న ఉంగరం మనిషికి ఎలా దొరుకుతుంది? ఎవరూ అంత లోపలికి ప్రాణాలతో వెళ్లలేరు. మా మీద కాస్త దయ ఉంచండి. సామాన్యులకు ఇది అసాధ్యం. ఆ సోదనవసరం సీతమ్మ. ఉంగరం తెస్తాడో చస్తాడో వాడిష్టం. నా మాట శాసనం. కొడయ్య, రేపొద్దున్నే వస్తాం. ఉంగరం లేకపోతే వాడి పని అంతం. రేపటి ఉదయం నీకు గండకాలం రా రామయ్య. చిత్తందరా, విన్నారుగా తీర్పు. కఠినమైన షరతు విధించి వాళ్లు వెళ్లిపోగానే సీతమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయ్యో భగవంతుడా! నదిలో పడిన ఉంగరం ఎలా తెస్తారు? అంత లోతుల్లోకి వెళ్లలేరు కదా. మనం ఈ రోజే రాత్రికి రాత్రి ఈ ఊరు వదిలి పారిపోదాం. కనీసం మన ప్రాణాలైనా దక్కుతాయి. దయచేసి బయలుదేరండి. పారిపోయి ఎక్కడికి వెళ్తాం? భీమరాజు మనల్ని ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటాడు. నది లోతుల్లోకి వెళ్లడం కష్టమే. కాని నాకొకటి గుర్తుకు వస్తోంది. అదైతే మనల్ని ఈ ఘోరమైన ఆపద నుంచి ఖచ్చితంగా రక్షిస్తుంది. ఏం గుర్తుకొస్తోంది? మనల్ని కాపాడేవాళ్లు ఎవరైనా ఉన్నారా? ప్రాణాల మీదికొస్తుంటే మీరు వింత వింతగా మాట్లాడుతున్నారేంటండి? మీకు పిచ్చి పలుకులు ఎందుకొస్తున్నాయి? నేను వేటకెళ్లినప్పుడు వలలో మాట్లాడే బంగారు చేపలు పడ్డాయి. ప్రాణదానం చేసినందుకు ఆపద వస్తే పిలవమన్నారు. నేను ఇప్పుడే నదికి వెళ్లి పిలుస్తాను. ఖచ్చితంగా వస్తారు. ఆ దేవత చేపలే రక్షిస్తాయి. ఆకలి బాధకి మతి భ్రమించిందా ఏంటి? చేపలు మాట్లాడటమా? ఆ పిచ్చి చేపల్ని సహాయం కోసం పిలుస్తారా? నాకేమాత్రం అర్థం కావట్లేదు. చికిత్సాలయానికి తీసుకెళ్లాలా మిమ్మల్ని నేనిప్పుడు? నన్ను నమ్ము. వేరే దారి లేదు సీతమ్మ. నేను వెళ్లి ప్రయత్నిస్తాను. అధైర్యపడకుండా ఉండు. ఎలాగైనా బ్రతికొస్తాను. వాళ్ళు సాధారణ చేపలు కాదు, పవిత్ర దేవత చేపలు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉంగరం తెస్తాను. చీకటి పడుతున్న సమయంలో రామయ్య పరుగు పరుగున గోదావరి నది దగ్గరికి వెళ్లి ప్రార్థించాడు. ఓ దయగల బంగారు చేప, నీ సహాయం అత్యవసరంగా కావాలి. పైకి వచ్చి నన్ను రక్షించు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో తల్లి. నా ప్రాణాలిప్పుడు గాలిలో కలిసిపోతున్నాయి. వెంటనే నీటిలో నుండి బంగారు చేప పైకొచ్చింది. రామయ్య, వచ్చాను. ఎందుకు పిలిచావు? ఏమి ప్రాణాపాయ కష్టమొచ్చింది? నువ్వు చూస్తుంటే ఏడుస్తున్నావు. కంగారు పడకు. నీకు సహాయం చేయడానికి నేనున్నాను. ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు. కష్టం తీరుస్తాను. ఓ చేపల రాజా, జమీందారు భీమరాజు రేపు ఉదయం ఇల్లు లాక్కుంటాడు. భార్యను ఏడిపిస్తున్నాడు. బ్రతికే దారి ఏమాత్రం కనిపించడం లేదు. మాయ చేసి నన్ను ఈ ప్రమాదం నుంచి బ్రతికించాలి. ఎందుకు? అతనికేం హక్కుంది? అతను ఘోరమైన తప్పు చేస్తున్నప్పుడు ఊరి పెద్దల్ని అడగొచ్చు కదా. ఎందుకంత అకారణంగా ఘోరం చేస్తున్నాడా జమీందారు? నేను శిస్తు కట్టలేదు. నిన్న నదిలో కావాలని పోగొట్టుకున్న వజ్రపు ఉంగరం నన్ను ప్రాణాలకు తెగించి తెచ్చి ఇవ్వమన్నాడు. నది లోతుల్లోకి పోయి వెతకడం నా వల్ల కాదు. నీ సహాయం కావాలి. దయచేసి ఆ ఉంగరం వెతికిపెట్టు. భీమరాజు చాలా దుష్టుడు రామయ్య. వాడు నిన్న రాత్రి కావాలనే ఉంగరం నీళ్లల్లో పడేశాడు. మేము కళ్ళారా చూశాం. అస్సలు భయపడకు. ప్రాణభిక్ష పెట్టావు. ఈ ఉంగరం అట్టడుగు నుంచి మేము వెతికి తెస్తాం. దేవుడా, ఈ చేపలు నిజంగానే వెతికి సహాయం చేస్తాయా? రేపొద్దున నా సీతమ్మ ఒంటరిదైపోతుంది. గుండె భయంతో కొట్టుకుంటుంది. నా కోసం చేపల రూపంలో సాక్షాత్ ఆ దేవుడే వచ్చాడు. బంగారు చేప నీటి లోపలికి వెళ్లి కొద్దిసేపటికి తిరిగొచ్చింది. ఇదిగో రామయ్య, నువ్వు అడిగిన వజ్రపు ఉంగరం. ఇది బురద ఇసుకలో కూరుకుపోయింది. పెద్ద పాము కావలి కాస్తోంది. దాన్ని ఎదిరించి బయటకు తీశాం. ఇది తీసుకెళ్లి రేపు ప్రాణాలు కాపాడుకో. నీ మంచితనానికి ఇది దేవుడిచ్చిన బహుమతి. నాకు సంతోషంతో మాటలు రావట్లేదు. నా ప్రాణాలు నిలబెట్టి మళ్లీ ప్రాణం పోశారు.
దేవుడిలా భావించి ప్రతిరోజు తిండి పెడతాను. చేసిన మేలుకి ప్రతిఫలంగా ఏమివ్వగలను? ఇది మనిద్దరి స్నేహం రామయ్య. మమ్మల్ని బ్రతికించావు, మేము నిన్ను బ్రతికించాం. మంచితనం వృధా కాదు. ఉంగరం జమీందార్కివ్వు, కష్టాలు తీరిపోతాయి. ఇకెప్పుడూ ఆకలితో అల్లాడరు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు. ఖచ్చితంగా జమీందార్కే ఇస్తాను. 100 నమస్కారాలు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రేపు ఉదయం ఆ దుర్మార్గుడి ముఖం మీద ఈ ఉంగరం విసిరి కొడతాను. నా బ్రతుకు మళ్ళీ కొత్తగా తేజరిల్లుతుంది. మరుసటి రోజు ఉదయం ఉంగరం గురించి అడగటానికి జమీందారు తన మనుషులతో రామయ్య ఇంటికొచ్చాడు. ఎరా పనికి మాలిన రామయ్య, నా వజ్రపు ఉంగరం ఎక్కడా? గోదావరి దేవతకి నిన్ను బలి ఇవ్వాలా? భయంతో మాట రావట్లేదా? నీ బ్రతికైపోయింది. నిన్ను నా చేతులతో చంపే రోజు వచ్చింది. ఏరా ఎదవా, భయపడి చచ్చావా? మర్యాదగా ఇల్లు ఖాళీ చెయ్. నీలాంటి ఎదవలు లోతు నుంచి ఏం తేలేరు. ఇప్పుడు ఎంత గట్టిగా ఏడువో. నిన్ను రక్షించడానికి ఎవరైనా వస్తారేమో చూడు. ఆయన్ని ఏమీ చేయకండి. మనుషులు వెళ్లే లోతులో చిన్న ఉంగరం ఎలా దొరుకుతుంది? మమ్మల్ని బ్రతకనివ్వండి. అప్పు 1 రోజుల్లో కట్టేస్తాం. క్షమించండి. మా పేద ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. తెస్తానన్నాను కదా దొరా. ఇదో మీ ఖరీదైన వజ్రపుంగరం. సరిగ్గా చూసుకోండి. అసలు సిసలైన మీ ఉంగరమేనా లేదా నకిలీదా అని చూసుకోండి. నా ప్రాణాలు ఇక మీదట మీరు తీయలేరు. ఉంగరాన్ని చూడగానే జమీందారు ముఖం ఆశ్చర్యంతో వెలవెలబోయింది. ఏంటిది? ఇది నిజంగా నా ఉంగరమే. కాని అట్టడుగు నుంచి ఎలా తెచ్చావురా నువ్వు? నది లోతుకి వెళ్లడం ఎవరితరం కాదు. నువ్వు ప్రాణాలున్న మనిషివియా, దయ్యానివా? ఏం మాయ చేశావు? దురా, ఈడి చేతబడి ఇలాంటి మంత్రాలు తెలిసేమో. మనల్ని కూడా ఏమైనా చేస్తాడు. ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదే. ఈడేదో మాయ చేశాడు. నాకు చాలా భయం వేస్తోంది దొరగారో. నాకు ఎవరి సహాయం కావాలో వాళ్ళు దేవుళ్ల సహాయం చేశారు. మీ ఉంగరం తెచ్చిచ్చాను. బాకీ తీరిపోయింది కదా. మా పడవ, ఇల్లు మాకివ్వండి. ప్రశాంతంగా వేట చేసుకోనివ్వండి. క్రూరత్వం ఆపండి. రే రామయ్య, లోతుల్లోకి వెళ్ళగలిగితే ఇంకా విలువైన నిధులు ఉంటాయి. నాకు రోజు నదిలోకి వెళ్ళి ఒక్క నిధి తెచ్చివ్వు. నా పక్కన పెట్టుకుని శుభ్రంగా చూసుకుంటాను. మహాధనవంతుడివి అయిపోతావు. నేను బానిసని కానుదరా. నాకు తెలిసింది చేపల వేట ఒక్కటే. నదిలోతుల్లో ఈ ఒక్కటే ఉంగరం దొరికింది. నా బాకీ తీరిపోయిందని ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా? పంచాయతీ పెట్టమంటారా? సరే, నీ అప్పు పూర్తిగా మాఫీ చేశాను. రారా కోటయ్య, వెళ్దాం. వీడు చూడ్డానికి చాలా తేడాగా ఉన్నాడు. పదరా, మనం వెళ్ళిపోదాం. వస్తున్నదరా. రే రామయ్య, ఇంకోసారి చూసుకుంటావు నిన్ను. నీకు అసలు రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నిన్ను ఏ దేవుడొచ్చి కాపాడతాడో నేను కూడా దగ్గరుండి చూస్తాను. భయంతో జమీందారు, అతని అనుచరులు అక్కడ్నుంచి పారిపోయిన తర్వాత సీతమ్మ సంతోషంతో భర్తతో ఇలా అంది. దేవుడు మన పాలిటున్నాడండి. ఆ మాట్లాడే చేపలు నిజంగానే ఉంగరం వెతికిచ్చాయా? నమ్మశక్యంగా లేదు. మన ప్రాణాలు దక్కిన సంతోషమే చాలు. ఈ రోజు నుంచి సంతోషంగా ఉంటాం. అవును సీతమ్మ, మనిషి చేసే మంచితనం ఎప్పుడూ పోదు. ఆ చేపలకి ప్రాణభిక్ష పెట్టాను. అవి మనకి ప్రాణభిక్ష పెట్టాయి. మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక ఊరిలో హాయిగా బతకొచ్చు. ఆ రోజు నుండి రామయ్యకి వేటలో ఎలాంటి లోటు రాలేదు. ఆ బంగారు చేప సహాయంతో రామయ్య, సీతమ్మ సంతోషంగా తమ జీవితం జీవించారు. వాళ్ళింకెప్పుడూ ఆకలితో అలమటించలేదు. చేపలు చేసిన మేలు, రామయ్య గొప్ప మంచితనం ఆ పల్లెటూర్లో ఆదర్శంగా మిగిలిపోయింది.